వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. కాకినాడ జిల్లా పిఠాపురం పడా కార్యాలయం మరోసారి రాజకీయ రణరంగంగా మారింది. ఎన్నిమేటర్లకు మొబైల్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో సీఎం ఫోటో లేకపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం ఫోటో ఎక్కడంటూ మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎన్ వర్మ అధికారులను నిలదీశారు. ప్రభుత్వ నిబంధనలను అధికారులు బేఖాతారు చేస్తున్నారంటూ తెలుగుదేశం జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసనకు దిగారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోటాపోటీ నినాదాలతో పడా ఆఫీసు ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర వేడుకలు సందడిగా ప్రారంభమయ్యాయి. జాతర పురస్కరించుకుని రూపొందించిన కుసుమార్క్షర గానామృతం ఆడియో పోస్టర్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ ఆవిష్కరించారు. బీజేపీ ఆధ్వర్యంలో అత్యాధునిక ఏఐ సాంకేతికతతో ఈ పాటను దృశ్య రూపంలో అద్భుతంగా మలిచారు. మే 5న జాతర చాటింపు సందర్భంగా ఈ పూర్తి వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హేమంత్ రాయల సాహిత్యం అందించిన ఈ గీతం భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లి అయినటువంటి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ వారి యొక్క జాతరను పురస్కరించుకొని తిరుపతి నగరమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా పక్కనున్న జిల్లాల నుంచి కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం జాతరకు వచ్చేటువంటి సంప్రదాయం ఉంది. అనేక శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి ఆలయ చరిత్ర. పూర్వం ఒక కుగ్రామంగా ఉన్నటువంటి తిరుపతి నగరంలో పాలేగాళ్ళు నగరంలో ఉన్నటువంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళలపై అకృత్యాలు చేసేటువంటి పాలేగాన్ని హతమార్చేందుకు అమ్మవారు స్వయంగా ఆది పరాశక్తి స్వరూపమైన గంగమ్మ వారు స్వయంగా అమ్మవారే రకరకాల వేషధారణ చేసి పాలేగారిని వెంటాడి చివరి రోజు 7వ రోజు వారు హతమార్చి ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పిస్తూ అమ్మ రూపంలో రక్షణ కల్పించేటువంటి అమ్మ ఆశీస్సులు చల్లగా ఉన్నని, ఏ గ్రామంలో అయినా పాడి పంటలు వర్షాలు సకాలంలో కురవాలంటే గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అవసరం కాబట్టి, గ్రామ దేవత ఆశీస్సులు అవసరం కాబట్టి మా ఊరి గ్రామ దేవత అయిన మా అమ్మ అయినటువంటి ప్రత్యక్షంగా కోరుకున్న వెంటనే వరాలు ఇచ్చేటువంటి గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు లభించాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త హేమంత్ కుమార్ స్వయంగా రచించి దానికి సాహిత్యం అందించినటువంటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో భక్తి పారవశ్యంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ అమ్మవారికి ఒక పాటను తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పాటను అమ్మవారికి అంకితం ఇస్తున్నాము. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పీపిన్ స్టూడియోస్ అధినేత శ్రీ హేమంత్ కుమార్ గారు అమ్మవారి మీద పాట రచించి ఆయనే దాన్ని కంపోజ్ చేయించి మా గుడికి డెడికేట్ చేయడం అనేది మాకు ఎంతో సంతోషకరం. మా పాలక మండలి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఇట్లా బీజేపీ నుంచి సామంచన్న గారు కావచ్చు, అట్లా జనసేన నుంచి ఎమ్మెల్యే గారు కావచ్చు, తెలుగుదేశం కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఈసారి జాతరలు కూడా వైభవపేతంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వీళ్ళందరి సహకారంతో ఈ జాతర రాబోయే నెలలో వచ్చే జాతరలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని కూడా మేము తెలియజేసుకుంటూ హేమంత్ కుమార్ గారికి మా పాలక మండలి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించి వేరే పేరుతో అమలు చేయడం సరికాదన్నారు. ప్రారంభంలో కూలీలకు పనిముట్లు ప్రభుత్వం అందించేదని, ప్రస్తుతం మాత్రం కూలీలు తమ పనిముట్లు తామే తెచ్చుకోవాల్సి వస్తుందని విమర్శించారు. అలాగే ఐరిస్ హాజరు విధానం పేరుతో ఉదయం మధ్యాహ్నం ఫోటోలు తీసే ప్రక్రియ వల్ల సమయం వృధా అవుతుందని అన్నారు.
ఇది నగిరి మండలం ఐనంబాకం గ్రామ ప్రాంతాల్లో టీపీ రామ్సీ పథకం కింద పనిచేస్తా ఉన్నారు. గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుంటే మోడీ గారు చక్కగా గాంధీ ఉండడం ఉత్తర మార్చేశారు. సభ్యులుగా మారింది. కానీ దీనికి దేశం మొత్తం మీద బడ్జెట్ తగ్గించేశారు. రోజు పెంచేటిగా పెంచి దాని సంవత్సరం పొడుగున పని కాకుండా వర్షాలు పడినప్పుడు పెట్టలేదు. కాబట్టి ప్రతి వాడికి సపరేట్ కార్డు, పొద్దున రాగానే ఐస్ ఫోటో, తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఇంకో ఫోటో, అంటే 2 మాటలు ఫోటోలు తీయడం వల్ల చాలా టైం ఎక్కువ అవుతుంది. అయితే ఆధార్ కార్డు ఉన్న తర్వాత అంత పెద్ద అవసరం లేదు. అది ఒక విధంగా హరాస్మెంట్. పనిచేసే వాళ్ళకి వచ్చి అరగంట చూపి నిలబడి మళ్ళీ అరగంట నిలబడి అనేది పనిచేస్తూ ఇళ్లలో కష్టపడి పనిచేసే వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ ఉండాల్సిన పని లేదు. తర్వాత భార్యాభర్త ఇద్దరు పనిచేస్తారు. ఇద్దరికి చిన్న ఒక 120 ఇవ్వాలి కదా. ఆయన కార్డు వేరు, ఆమె కార్డు వేరు. అలాంటప్పుడు ఆ కార్డు ప్రకారం 120 ఇవ్వాలి, ఈ కార్డు ప్రకారం 120 ఇవ్వాలి. అంటే మీరు భార్యగా భర్తలు కాబట్టి 60 అంటే అది ఆయుష్ తగ్గించేట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు. అది మానవ విలువలకి నష్టం వస్తుంది. దాన్ని ఇమీడియట్ గా మార్చమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తర్వాత వాళ్ళకి షెల్టర్, షామేనా సెంటర్, తర్వాత ఎండకు ఓఆర్ఎస్ ఇస్తామని చెప్పినారు. అది కూడా ఇంకా రాలే, ఇప్పుడు వస్తాయి అంటున్నారు. దీంతో పాటు వాటికి చేళ్లు, నల్లగబ్బలు, పావులు వస్తున్నాయి, చెట్లు పడుతుంటాయి. వాటికి సంబంధించి కూడా ప్రివెంటివ్ యాక్షన్ ఉండాలా. దానికి సంబంధించిన ఈ గ్లౌస్ చేతికి అది ఉండాలి. అది ఉంటే తప్ప ధరిస్తే కూడా దెబ్బతగలదు. అలాంటి ప్రొటెక్టెడ్ వెపన్స్ వాళ్ళకు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎందుకంటే చెరువులు, కాలువలు తోతున్నప్పుడు మేమే చూసాం అక్కడ పావులు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అనేక సమస్యలకు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మోక్షం లభిస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కృషితో ₹1.5 కోటి నిధులతో గుణదల నుంచి దాదాపు బొచ్చే కాలనీ వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారి నిర్మాణంతో స్థానిక ప్రజలకు రవాణా కష్టాలు తీరి సమయం ఆదా అవుతుందని హర్షం వ్యక్తమవుతోంది. అయితే నియోజకవర్గంలో ప్రతి గల్లీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే సందర్భంగా స్పష్టం చేశారు. చూసా తిరుపతి గ్రామదేవత శక్తి స్వరూపిణి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్తిభావంతో నిండిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆలయ పాలక మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సర్జరీ చేయించుకున్న పవన్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ అమ్మవారికి 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అమ్మవారి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత మాన్యశ్రీ మునిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పని, మళ్ళీ ఆయన ఆరోగ్యంగా తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పని మేము ఈరోజు గంగమ్మ తల్లి దేవాలయం నందు పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ఆమెను వేడుకోవడం జరిగింది. మా పాలక మండలి సభ్యులందరూ కూడా ఇక్కడ మేము కూటమి ప్రభుత్వంలో కూటమికి సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన నాయకులందరూ ఇక్కడ పాలక మండలిలో ఉన్నాము. అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా మేమందరూ కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో రావాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గంగమ్మ తల్లి. పవన్ కళ్యాణ్ గారు గెట్ వెల్ సూన్. ఈ రోజు మా తాతయ్యగుంట గంగమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి మా బాసు, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు
గారికి చిన్న సక్సెస్ ఇచ్చి జరిగింది. అందుకే ఆయన త్వరగా కోలుకోవాలనేసి ఆ ఏడుగొండల వెంకటేశ్వర స్వామిని, అలాగే మా తాతయ్య గుంట గంగమ్మ తల్లిని, మా పాలక మండలి సభ్యులు మరియు మా చైర్మన్ గారు మేమందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి ఆ తల్లిని వేడుకొని త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన సేవలు చేయాలనేసి కోరుకుంటున్నాం. నమస్కారం. మా తిరుపతి తాతాయగుంట గంగమ్మ మహత్యం కలిగిన తల్లి గంగమ్మ తల్లి. ఆమె మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేనందున మేమందరం తాతాయగుంట గంగమ్మకి టెంకాయలు కొట్టి ఆయనకి ఆరోగ్యం బాగుండాలని మొక్కు తీర్చుకుంటున్నాము. భగవంతుడి దయ వల్ల పవన్ కళ్యాణ్కి ఆరోగ్యం బాగుండాలని తాతాయగుంట గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి వర్యులు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ సుబ్రంగుషు విశ్వాస్ సందర్శించారు. ప్రాజెక్టులోని రోప్స్, గేట్లు, గ్యాలరీ, ప్లంజ్ పూలు, అప్రోచ్ రోడ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జలాశయం నమూనాను వీక్షించి దాని పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్యాం భద్రత, నిర్వహణ తీరును పరిశీలించిన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నీటి విడుదల, ప్రాజెక్టు నిర్వహణపై ఈ భేటీలో కీలక చర్చలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం రామన్నపాలెం వేదికగా ప్రతిష్టాత్మక అమరావతి బాస్కెట్బాల్ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించే క్రీడా సంబరానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి జట్లు ఇప్పటికే రామన్నపాలెం చేరుకున్నాయి. క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నామని పోటీల ఆర్గనైజర్ శ్రీ రాపాక అన్నారు. క్రీడాభిమానులందరూ సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి జట్లు తలపడుతుండటంతో బాస్కెట్బాల్ కోర్టుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాస్కెట్బాల్ అంటే అమరావతి కప్ టోర్నమెంట్ డేట్స్ ఆల్రెడీ దగ్గరకు వచ్చినాయి. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. రేపు ఈవినింగ్ కల్లా జట్లు మొత్తం రామనపల్లి స్కూల్ చేరుకుంటున్నాయి. 22, 23 తారీఖులో జరగబోయే కప్పుకు మీ అందరూ వచ్చి ఈ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పేసి చేయాలని మా అమరావతి కప్పు ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్, నేను మీ శ్రీరాపాక. సో అందరూ వెయిట్ చేస్తున్న మా ఊరు అనగా రామన్నపాలెంలో జరగబోతున్న అమరావతి బాస్కెట్బాల్ కప్. సో ఇంకా ఓన్లీ 1 డే 22, 23. సో అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ టోర్నమెంట్ కి మీరందరూ ఆహ్వానితులే. సో అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతకాలం ఎదురు చూస్తున్నట్టు తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రాణ నష్టాన్ని నివారించేందుకు జిల్లా యంత్రాంగం వినూత్నంగా బస్సు యాత్రను ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ఇతర శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 48 బ్లాక్ స్పాట్లను స్వయంగా పరిశీలిస్తూ ప్రమాదాలకు గల సాంకేతిక లోపాలను పరిశీలించారు. సీఎం ఆదేశాల మేరకు జీరో డెత్ పాలసీ లక్ష్యంగా 60 రోజుల కార్యాచరణను ప్రకటించారు. అతివేగం, సిగ్నల్, జంపింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని, రహదారి భద్రతలో వాహనదారుల క్రమశిక్షణ కీలకమని అధికారులు స్పష్టం చేశారు. ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్నాయి. వీటిల్లో యావరేజ్ గా తిరుపతి జిల్లాలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పర్ ఇయర్ 550 నుంచి 560 మంది పర్ ఇయర్ చనిపోతున్నారు. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి నేషనల్ హైవే నెట్వర్క్ విపరీతంగా పెరగటం, అదేవిధంగా రోజువారీ స్వామివారిని దర్శించుకునే భక్తులు రోజు రోజుకు పెరుగుతుండటం, వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై వాళ్ళందరూ బై రోడ్డు, బై వెహికల్ రావటం, ఓవర్ కెపాసిటీతో రావటం, ఓవర్ స్పీడ్తో రావటం, ప్రాపర్ రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా డ్రైవ్ చేయటం, అదేవిధంగా బైకర్స్ బైక్ మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ చేయటం, లేన్ క్రాసింగ్, సిగ్నల్ జంపింగ్, ఇట్లా రకరకాల కారణాలతో మనకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అదేవిధంగా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా ఒక 48 బ్లాక్ స్పాట్స్ ఏంటంటే ఎక్కడైతే గడిచిన సంవత్సరంలో ఆ లొకేషన్లో మోర్ దెన్ 2 or 3 డెత్స్
ఫేటల్ ఆర్ నాన్ ఫేటల్ జరిగితే దాని బ్లాక్ స్పాట్ కింద గుర్తించడం జరుగుతుంది. అట్లాంటివి ఒక 48 బ్లాక్ స్పాట్స్ని మనం గుర్తించి ఒక రహదారి భద్రతలో భాగంగా ముఖ్యంగా ఒకవైపు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ మరోవైపు చట్టాలను పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ ముఖ్యంగా బస్సు యాత్రలో అందరు అధికారులు కోఆర్డినేషన్తో అన్ని ప్రాంతాలని ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ని విజిట్ చేస్తూ ఆ ప్రాంతంలో ముఖ్యంగా టెంపరీ మెజర్స్ ఏం కావాలి, పర్మనెంట్ మెజర్స్ ఏం కావాలి అనేది ఈరోజు పూర్తిగా పరిశీలించి గౌరవ కలెక్టర్ గారు తర్వాత అందరూ ఆల్ హైవే అథారిటీస్, రెవెన్యూ, పోలీస్ అండ్ కన్సర్న్డ్ ఆర్టీఏ శాఖ విభాగాలు అందరూ కలిసి ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా 50 రోజుల ప్లాన్లో భాగంగా టెంపరీ ఆల్ సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం, పర్మనెంట్ సొల్యూషన్స్ని ఎన్హెచ్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడ అండర్ పాస్లు కావాలా లేదా ఇంకా బ్లింకర్స్ కావాలా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేషన్తో వెళ్ళడం జరుగుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారా ఒకవైపు సమస్యలను గుర్తించడం, సమస్యలు పరిష్కరించడం, అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించడం, అన్ని అధికారిక శాఖలు ఒక రోడ్ యాక్సిడెంట్స్ నిర్మూలించడానికి ఒక పోలీస్ యంత్రాంగము ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా ఒకటే అనేది పనిచేయదు. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ చట్ట ప్రకారం, మరోవైపు అవగాహన కల్పించడం, వ్యక్తిగతంగా కూడా వారి క్రమశిక్షణ కావాలి, ఓవర్ స్పీడ్ చేయడము, రోడ్డు భద్రతా నియమాలు పాటించడము, ఇవన్నీ కూడా ఇండివిజువలిస్టిక్. త్రాగునీటి కోసం 5 సంవత్సరాలుగా కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నామని సత్యరావుపేట మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు త్రాగి పిల్లలకు డయేరియా, దురదలు వంటి రోగాలు వచ్చి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో తమ సమస్య వెంటనే తీర్చాలని కలెక్టర్ని కోరామని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయం అందిస్తారు. మహిళలు ఖాళీ బిందులతో కలెక్టరేట్ అయితే ముట్టడించారు. సామలకోట నియోజకవర్గం, వికైరాయపురం, సత్యవరం, ఈ సత్యవరంపేట సంబంధించిన మహిళలు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే తమ గొంతు ఎండుతున్నా, ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా తమ సమస్యను తీర్చట్లేదని వారు వాపోతున్నారు. అసలు వారితోనే మాట్లాడదాం. అమ్మా, మీరు ఈ ప్రధాన డిమాండ్ అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాకు మంచినీళ్ళు లేవండి అయ్యగారు. మాకు మంచినీళ్ళు లేక చాలా 3 నెలల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు మంచినీళ్ళు కావాలండి. మంచినీళ్ళ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. ఎవరైనా అధికారులతో చెప్పారా మీ సమస్య? చెప్పాము సార్, చెప్పామండి. సర్వీస్ ఆ నీళ్లు అందాక తాగండి, మేము మళ్ళీ పంపుతామన్నారు. పంపలేదండి. ఇప్పుడు 3 నెలలు బట్టి నుంచి పంపలేదండి. 10 సంవత్సరాలు 3 నెలలు బట్టి నుంచి ఇదే మాట చెప్తున్నారు. వేరే బోరు కొడతాము, ఆ నీళ్ళు తాగండి అందాకని అంటున్నారు. ఆ నీళ్ళు తాగుతుంటే జ్వరాలు వచ్చేస్తున్నాయండి. సెక్రటరీ గారు కూడా ఆ నీళ్ళే తాగమని చెప్తున్నారండి. ఆ రొంపలు జ్వరాలతోటే ఉంటున్నామండి మేము. మరి ఆ నీళ్ళు తాగితే మరి ఎలాగండి అని మేము పోరాడుతున్నామండి. మరి మంచినీళ్ళు పంపమని అడుగుతున్నామండి. బాగా చేస్తున్నామని చెప్తున్నారండి. ఇంకా బాగా చెప్తలేదండి. ఇంకా అదండి. మరి మీరు చెప్పండి, అసలు మీ గ్రామానికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? అసలు ఎంతమంది అధికారులు మీ సమస్యను తీర్చడానికి వచ్చారు? అంటే ఎన్నికల సమయంలో ఓట్లు ఏమైనా వచ్చే ప్రజాప్రతినిధులు ఎవరు మీ సమస్యను తీర్చడానికి ముందు రావట్లేదా? ఎవరో రాకపోగండి. గత 3 నెలల నుంచి మేము అనేక వివక్షత ఎదుర్కొంటున్నాం. ఏంటంటే కుల వివక్షత అనేది మా సచివరంపేటలో అనేక విధాలుగా వికారాపురంలో మేము ఫేస్ చేస్తున్నాం. అయితే గతంలో 3 నెలల క్రితం మేము పంచాయతీ కార్యదర్శి అయినటువంటి మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ అబ్బాయి రజనీ గారు ఇది మరి మొత్తం పైప్ లైన్ నిర్మాణం ఆయన చేపట్టాడని చెప్పేసి ఆయన దగ్గర పంపించడం జరిగింది. ఆయన కూడా తాత్కాలిక పరిష్కారానికే ఆయన మొగ్గు చూపించారు తప్ప శాశ్వత పరిష్కారం ఎప్పుడు చేయించలేదు. అయితే గతంలో అన్నిసార్లు మేము ఎండిఓ గారికి, తర్వాత సెక్రటరీ గారు, అలాగే ఏఈ గారు కూడా మా ఊరిని సందర్శించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు కూడా వచ్చిన ఫండింగ్స్ ఏది కూడా మా సచివరంపేటకు ఉపయోగించకుండా 5 సంవత్సరాల నుంచి కూడా మాకు 1 రూపాయి కూడా మాకు చూపించలేదు. ఈ సంవత్సరం వచ్చిన 25 లక్షలు కూడా మాకు కనీసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కుల వివక్షతతోనే అక్కడ రాజకీయాలని కానీ అక్కడ అధికారులు కానీ వాళ్ళ మాటే విని పూర్తిగా సెక్రటరీ గారు వాళ్ళ చేతుల్లోనే ఉంది. మాకు ఎటువంటి కనీస వసతులు కానీ కనీస తాగునీరు వసతులను కూడా పంపించకుండా ట్యాంకర్ పంపించారు. తాత్కాలికంగా ట్యాంకర్ పంపించారు. దాంట్లో తోక పురుగులు, అలాగే అధిక టీడీఎస్ 900కి 1000కి పైన ఉన్న టీడీఎస్ వాటర్ మాకు పంపించారు. అయితే ఏఈ గారిని జేఈ గారిని మేము అడిగినప్పుడు మీకు 2000 ఉన్న టీడీఎస్ మేము పంపించడానికి మాకు రైట్ ఉందని చెప్పారు. అయితే 900 ఉన్న టీడీఎస్ వాటర్ మేము తాగడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాం. పాలు కాసుకుంటే పాలు ఇరిగిపోతున్నాయి, అన్నం వండుకుంటే అన్నం జావైపోతుంది. అలాగే అనేక పిల్లలకి చర్మ వ్యాధులు కూడా వచ్చేస్తున్నాయి.
మా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ముసలి వాళ్ళు చాలా మంది ఇద్దరు తాగి చనిపోయారు. అయితే ఈ వివక్షతను ఇంకా కొనసాగించి సచివరంపేటలో ఉన్న గ్రామ ప్రజలు ఇంకా మరి స్వతంత్రం వచ్చినా సరే మేము ఇంకా స్వతంత్రం లేకుండానే బతుకుతాం. మా యందు దయించి సచివరంపేట ప్రజలందరినీ కూడా మీరు మరి ముందుకు తీసుకువెళ్లి ఈ సమస్యను మరి మరింత ఉద్రిక్తత చేసి దీన్ని పరిష్కారం చూడవలసిందిగా మరి మా మీడియాని అలాగే అధికారులను మేము ఈ విధంగా మేము కోరుతున్నాం. అందరికీ జై భీమ్ అండి. ఈ సచివరపేటలో గత 5 సంవత్సరాల నుంచి ఇదే సమస్య ఉంది, ఎవరు తీర్చట్లేదని చెప్తున్నారు. పంచాయతీ సెక్రటరీ కూడా ప్రజాప్రతినిధులు అక్కడున్న ప్రజాప్రతినిధుల అడుగుజాడలోనే నడుస్తున్నారు, తమ సమస్యను పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అంటే మరి మీరు కలెక్టర్ గారికి ఏం చెప్పడానికి వచ్చారు? ఈ రోజు అయితే పెద్దాపురం నియోజకవర్గం సోమలకోట మండలం వీకేరాపురం సచివారిపేట మాల కమ్యూనిటీ మీద అత్యంత దుర్మార్గమైన లోకల్ పొలిటికల్ నాయకులు వివక్ష చూపిస్తున్నారు. తాగడానికి నీళ్లు అడిగితే నీళ్లు ఇవ్వకపోగా మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం, విద్యార్థుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మేము కలెక్టర్ గారిని ఒకటే అడిగాం, అయ్యా ముందు మేము తాగడానికి నీళ్లు ఇప్పించండి, శాశ్వత పరిష్కారం కాకపోతే అందాక ఆల్టర్నేటివ్గా ఏదైనా చేయండి, తర్వాత శాశ్వత పరిష్కారం చేయమని అడుగుతున్నాం. మరి ఈ విషయాన్ని కలెక్టర్ గారు అయితే సానుకూలంగా స్పందించారు. నేనైతే ఇప్పటికిప్పుడు అయితే పరిష్కారం కాకపోయినా మీకు ఆల్టర్నేట్ గా చేస్తాను, తర్వాత ఇంజనీర్లను పంపించి పరిష్కారం చేస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో వాడవాడికి వీధి వీధికి గల్లీ గల్లీకి బెల్ట్ షాపుల ద్వారా మద్యం దొరుకుతుంది, కానీ పేదవాడికి తాగడానికి ముఖ్యంగా దళితులకి నీరు దొరకబడతాం చాలా శోషనీయమని సందర్భంగా తెలియజేస్తాను. పెద్దాపురం నియోజకవర్గంలోని సచివరపేట గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి ఎండాకాలంలో నీటికి కటకటలాడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు తీర్చమని ఎంతమంది ప్రజాప్రతినిధులు వెళ్లినా అసలు పరిష్కారం లభించట్లేదని వారు వాపోతున్నారు. తమను వివక్షతతో చూస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యల వల్లే తమను నీటికి తాగునీటి కూడా తమ కుటుంబాలను దూరం చేస్తున్నారని చెప్తున్నారు. అరకొరగా వచ్చే నీటిలో పురుగులు అలాగే కొన్ని నీటికి తాగడానికి వీల్లేని విధంగా ఈ నీరు ఉంటుంది అని వారు వాపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కలెక్టర్ కి అయితే ఫిర్యాదు చేశాము. కలెక్టర్ దీన్ని శాశ్వత పరిష్కారం అందిస్తామని చెప్పారని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. తనపై దొంగతనం కేసు మోపారన్న మనస్తాపంతో అరుంధతి అనే మహిళ ఆసుపత్రిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. నరసాపురం మండలం పెదవైనాని వాని లంకకు చెందిన అరుంధతి తమ ఇంట్లో అద్దెకుంటున్న మహిళతో గొడవ జరగడంతో గాయపడి ఆసుపత్రిలో చేరారు. అయితే పోలీసులు ఆమెపై బంగారు గొలుసు అపహరణ కేసు నమోదు చేశామని, మర్యాదగా ఇవ్వాలంటూ బెదిరించారని మృతురాలి భర్త రాంబాబు ఆరోపిస్తున్నారు. పోలీసుల వేధింపుల వల్లే తన భార్య తనువు చాలించిందని ఆయన వాపోతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇంట్లో కూడా వెళ్ళలేదు, వెళ్ళకపోతే రోడ్డు మీద నిలబెట్టేస్తే నేను వెళ్ళినప్పటికీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. వీళ్ళు కేసు రాసుకోవాలి, కొట్టుకున్న కేసు అయితేనే అని అన్నారు. కేసు రాస్తే వాళ్ళ కేసు రాసుకున్నారు కానీ మా కేసు రాసుకోలేదు. ఏది చెప్పినా రాసుకోలేదు కానిస్టేబుల్. ఇవాళ మేమంతా అడుగుతామని అని అంటే నేను ఆవిడకి ఫోటో పెట్టాను. పొద్దున్న చెప్పని వచ్చింది చల్లం అవి పక్క పెట్టుకుని ఫోన్ చేస్తే అలా తీసుకుని మాట్లాడింది. నేను అన్నం పంపుతున్నాను మా అన్న అడుగుతుంది, తర్వాత నేను మధ్యాహ్నం మేత కొట్టుకుంటూ వస్తాను అని చెప్పాను. అది సరే ఏం జరిగింది, కడుపు నుండి నొప్పిగా ఉంది అని అంది సార్. ఇలా చేతి తగులుతుంది అని అంది. ఈసీ తీయించుకోమన్నారంట డాక్టర్ గారు. ఈసీ తీయించుకోమన్నారు. తీయించుకుంటాను అని అంటూ మా మేనాన్ని పంపించాను. ఈలోగా ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. ఇంట్లో కూడా వెళ్ళాం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కూటమి నాయకులు చినవెంకన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జనసేన ఇన్ఛార్జి సువర్ణరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలని వారు స్వామి వారిని వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరే నేలలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విరామ సమయంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డితో పాటు వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు చంద్రశేఖరరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. దర్శించుకున్నట్టున్నది. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు ఈ పాలక వర్గానికి చెందుతుంది. అట్లాగే అధికార గణానికి కూడా ఇది ఈ యొక్క భాగ్యము దక్కుతుంది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి నా పుట్టి వెంట్రుకలు తీసింది ఇక్కడ 1964లో. అంటే ఈ రోజుకు 62 సంవత్సరాలు, అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు వస్తున్నాను. ఈసారి చూస్తే మరింతగా మెరుగైన సేవ చేయడానికి ఎక్కడ చూసినా పరిశుభ్రత, ఎక్కడ చూసినా ఒక ఆర్డర్లీనెస్ ఉన్నది. గత ప్రభుత్వంలో ఉన్నదానికి భిన్నంగా ఈరోజు ఇక్కడ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామికి వారి సన్నిధికి పెద్ద పరిశుభ్రత, గౌరవము మరియు ఆ వాతావరణము, ఆ డివైనిటీ అనేది మరింత వారికి చెందుతుంది. బాధితులకు సత్వర న్యాయం అందించడంలో పోలీసులకు సాంకేతికత, రవాణా సౌకర్యాలు ఎంతో అవసరమని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఇందులో భాగంగా కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ తమ సామాజిక బాధ్యత కింద చింతలపూడి పోలీసులకు 10 లక్షల రూపాయల విలువైన బొలెరో వాహనాన్ని విరాళంగా అందజేసింది. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్లకు అందజేశారు. ఈ నూతన వాహనం ద్వారా శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నివారణ చర్యలు మరింత వేగవంతం అవుతాయని ఎస్పీ సందర్భంగా పేర్కొన్నారు. మనకి కనకదుర్గ ఫైనాన్స్ ఎండి గారు ఈ చింతల్పూడి సర్కిల్ పోలీస్ స్టేషన్స్ అక్కడ ఉన్న ప్రజల భద్రత దృష్ట్యా ఒక నూతన వాహనాన్ని వాళ్ళ సంస్థ సిఎస్ఆర్ తరఫున ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది. ఈ వెహికల్ అనేది పోలీస్ రెస్పాన్స్ని, ప్రజల అవసరాలు కావచ్చు, దొంగతనాలకి రెస్పాండ్ కావడం కావచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ప్రజలకి పోలీస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. మనకి తెలిసిందే, మన జిల్లాలో అత్యధికంగా నాకు తెలిసి హైయెస్ట్ సిఎస్ఆర్ డొనేషన్స్ ఇప్పటి వరకు వచ్చాయి. దాంట్లో భాగంగానే మనకి ఒక 10 వరకు డ్రోన్స్, చాలా అడ్వాన్స్డ్ డ్రోన్స్ కూడా మనకి ఇప్పటి వరకు పలు ఇన్స్పెక్టర్ల గుడ్ వర్క్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా సంస్థలు స్వచ్ఛందంగా, పోలీసులు ఏ టెక్నాలజీ కానీ లేకపోతే ఏ రిసోర్స్ లేకుండానే ఇంత మంచి వర్క్ కానీ వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఇంకా కొన్ని సాధనాలు మనం అందజేస్తే వాళ్ళు మరింత మెరుగ్గా పనిచేస్తారు అన్న ఒక మంచి దృక్పథంతో చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తే కనకదుర్గ ఫైనాన్స్ సంస్థ కూడా అట్లానే పోలీసులకి ఒక వెహికల్ అనేది చాలా అవసరం. ఏ విపత్తు దగ్గర వెళ్ళాలన్నా, ఏ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా ఫస్ట్ పోలీస్ అనే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా ఆ కేసు డిటెక్ట్ అవుతుంది. ఆ ప్రమాదాన్ని మనం అంత త్వరగా నిలువరించవచ్చు. తక్కువ డ్యామేజ్తోనే మనం బయటపడవచ్చు ఆ ప్రమాదం నుంచి. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.